హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే తండేల్ మూవీ కంప్లీట్ అయింది. సినిమా ఎలా ఉందంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే హిట్ కొట్టేసినట్టే, దొల్ల కొట్టేస్తున్నాం. నాగచైతన్య గారికి చాలా రోజుల తర్వాత మంచి హిట్ బొమ్మ పడింది అనుకోవచ్చు. దీంతో దానికి కారణం మాత్రం ఖచ్చితంగా సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. సగం ఆడియన్స్ దానికి సాయి పల్లవి గారి కోసం వెళ్తున్నారు. ఇంకా మెయిన్ సినిమా స్టోరీ పాయింట్ ఏంటంటే, గుజరాత్ శ్రీకాకుళంలో నివసించే జాలర్లు 3 నెలలు శ్రీకాకుళంలో, 9 నెలలు గుజరాత్లో ఉంటారు. అట్లాగా ఒకసారి వెళ్ళి ఇంటర్వెల్ టైంకి పాకిస్తాన్లో చిక్కిపోతారు బార్డర్స్లో. సో నెక్స్ట్ ఏం జరిగింది, పాకిస్తాన్లో ఇరుక్కున్న తర్వాత అక్కడ వాళ్ళు అనుభవించిన కష్టాలు ఏంటి, ఇక్కడ మన శ్రీకాకుళంలో వాళ్ళ ఆడవాళ్ళు చేసిన వాళ్ళ కోసం పోరాటం ఏంటి అనేది స్టోరీ. సినిమా మాత్రం ఇది రియలిస్టిక్ స్టోరీ కాబట్టి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకుండా చాలా న్యాచురల్గా తీసేదానికి ప్రయత్నించారు డైరెక్టర్ గారు. నిజంగా మాత్రం దానికి మెచ్చుకోవచ్చు. అంటే ఓవర్ అనేది ఎక్కడ అనిపించలేదు. ఇంకోటి సినిమాటిక్గా ఒక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అది మాత్రం చాలా 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 బాగుంది. నాకైతే ఎగ్జిక్యూషన్ చాలా బాగా నచ్చింది. అంటే తుఫాన్ క్రియేట్ చేశారు ఇంటర్వెల్ సీన్లో. అది రియలే, బట్ మనం ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సాంగ్స్, ఒక వైలెంట్ ట్యూన్ పట్టుకొని సినిమాను మొత్తం బతికిచ్చేశారంటే నమ్మండి. సినిమా మొత్తం ఆడారు ఆ ఒక్క ట్యూన్ని. సినిమా ఫస్ట్ స్టార్ట్ పేర్లు పడినప్పటి నుంచి లాస్ట్లో ఎండింగ్ పేర్లు పడే వరకు మొత్తం ఒక్క ట్యూన్నే వాడారు. డిఎస్పి గారు మాత్రం ఒక్క ట్యూన్ భలే దొరికింది అతనికి. సినిమా మొత్తం భలే వాడేశారు. ఇంకోటి సాయి పల్లవి గారు మాత్రం సినిమా మొత్తం ఏడుస్తూనే ఉన్నారు పాపం, ఒక్క సాంగ్స్లో తప్ప. కానీ అంత ఏడ్చినా ఫీల్ రాని మనకి లాస్ట్ క్లైమాక్స్లో నాగచైతన్య గారు ఒక్కసారి ఏడ్చారు, కన్నీళ్లు తిరిగాయి అంతే. లిటరల్లీ నాకైతే కన్నీళ్ళు గారిపోయినాయి. ఒక్క సీను నాకు మాత్రం భయంకరంగా నచ్చింది. ఆ సీన్లో నాగచైతన్య గారి స్క్రీన్ ప్రజెన్స్కి, డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్కి నిజంగా చాలా బాగుంది. చాలా స్లో మోషన్గా ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నా ఒక్క సీన్ మాత్రం నా మైండ్లో నుంచి పోవట్లేదు, అంత బాగా నచ్చేసింది నాకు మాత్రం. ఇంక క్లైమాక్స్ మనకు తెలిసిందే, అంత రొటీన్ ఇంకా ఉంటుంది, రియలిస్టిక్ స్టోరీస్ కాబట్టి. సో అట్లాగా జాలర్ల కోసం ఇట్లాంటివి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ నిజంగా మాత్రం సినిమాను మాత్రం చాలా బాగా ఎవాల్యూట్ చేశారు. అది గైస్, మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకు మాత్రం పిచ్చిగా నచ్చింది. చాలా మంది మాత్రం సాయి పల్లవి గారి కోసం వెళ్తున్నారు. బట్ సినిమాలో కూడా పట్టు కొంచెం ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికతో ఉంటే సెకండ్ హాఫ్ నచ్చుద్ది. పాకిస్తాన్లో ఎన్నిసార్లు వాళ్ళు అలా అవమానించబడ్డారు, మన కోసం, మన దేశం కోసం మనం చెప్తున్నప్పుడు మనకి ఒక మంచి క్లోజివ్ వస్తుంది. సో అదైతే గైస్ నాకైతే కొంచెం నచ్చింది. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ ఎక్కువ నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతోనే సాగిపోతుంది. పాట వెనక పాట అంటూ వచ్చేస్తాయి. ఉన్న సాంగ్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి. అది గైస్. ఓకే గైస్, మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. బై బై నౌ.